హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఈరోజు నేను పొటాటో ఎగ్ ఫ్రై చేయాలనుకుంటున్నానండి. దీనికోసం నేను ఒక 5 పొటాటోస్ని ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. నెక్స్ట్ 5 ఎగ్స్ అండి, బాయిల్ చేయలేని ఎగ్స్ అండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లో కొంచెం వాటర్ పోయాక ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు పొటాటోస్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. సిమ్లో ఫ్రై చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1 స్పూను కారం యాడ్ చేస్తున్నానండి. అంతే మొక్కలు అవి మెత్తగా అవ్వకుండా, పొటాటో లేకపోతే మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం అంతా కలుపుకోండి. చూసారు కదండి, మనం అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఫ్రై చేసేసినా బాగా మెత్తగా అయిపోద్దండి. అలా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, పొటాటోస్ ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 5 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోండి. చూసారు కదండి, నేనైతే ఇలాగా 5 ఎగ్స్ని వేసేసాను. వేసేసాక మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. పొటాటోస్ కూడా మగ్గిపోయండి. ఇలా లైట్గా మగ్గిపోతే సరిపోతుందండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మొత్తం ఎగ్ పొటాటోస్ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి నేనైతే 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా బాగా కారం ఉప్పు కలిసేలా కలుపుకోండి. చూసారు కదండి, నేనైతే ఇలాగా మొత్తం కారం సాల్ట్ దీనికి పట్టేటట్టు కలుపుకున్నాను. ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇంకా కాసేపు ఫ్రై చేసుకున్న 5 మినిట్స్ వరకు అలాగా మీడియం ఫ్లేమ్లోనే. సరే కదండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లో వేసుకోండి. లాస్ట్లో వేసుకున్నాక దీన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కరివేపాకు కళ్ళకి కూడా చాలా మంచిది. అన్ని కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ రెండుని. ఇప్పుడు చూసారు కదండి, ఆలు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.